హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అగ్రిమెంట్ పెళ్లి పార్ట్ 3. మరి కథలోకి వెళ్తే, మరుసటి రోజు ఉదయం ట్రయల్ ఎంపైర్ అర్జున్ తన గదిలో మద్యం సీసాల మధ్య కూర్చొని ఉన్నాడు. రాత్రంతా నిద్రపోలేదు. ఆ వాట్సాప్ చాట్స్, ఫోటోలు అతన్ని దహించి వేస్తున్నాయి. సుజాత గదిలోకి వచ్చింది. చేతిలో కాఫీ కప్పుతో, అర్జున్ లే, ఆ మోసకత గురించి ఆలోచించడం మానే. మంచిదైంది, పీడ విరగడైంది. ఇప్పుడే లాయర్తో మాట్లాడి విడాకుల నోటీసులు పంపించు. ఆ అగ్రిమెంట్ ఎలాగూ ఉంది కదా. సుజాత రెచ్చగొట్టింది. అవునత్తయ్య, నువ్వు చెప్పింది నిజమే. ఆమె చీటర్. అర్జున్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మరి కంపెనీ సంగతి? ఆమె జాయింట్ ఎండి కదా, ఆ పవర్ తీసేయాలి. రాహుల్ని మళ్ళీ తీసుకుందాం. వాడు మన రక్తం, ఎప్పటికైనా మన వాడే. సుజాత అసలు రంగు బయటపెట్టింది. అర్జున్ సుజాత వైపు చూశాడు. అతని మత్తు కొంచెం దిగింది. నిన్న రాత్రి జరిగిన సంఘటన, ఈరోజు సుజాత వెంటనే రాహుల్ గురించి మాట్లాడడం ఏదో లింక్ ఉన్నట్టు అనిపించింది. కానీ ప్రస్తుతం అతని మనసు స్నేహ చేసిన మోసం మీదే ఉంది. సరే, రాహుల్ని జాయిన్ చేసుకోమని చెప్పు, కానీ స్నేహ విషయం నేను చూసుకుంటాను అని అర్జున్ లేచాడు. ఇంతలో సర్వెంట్ వచ్చి ఒక కొరియర్ కవర్ ఇచ్చారు. సారిది స్నేహ మేడం పేరు మీద వచ్చింది. నిన్ననే వచ్చింది, కానీ పార్టీ హడావిల్లో ఇవ్వటం మర్చిపోయాను. అర్జున్ ఆ కవర్ తీసుకున్నాడు. అది ఒక ల్యాబ్ రిపోర్ట్. అర్జున్ దాన్ని చింపి అవతల పారేయబోయాడు. కానీ అందులో ప్రెగ్నెన్సీ టెస్ట్ అనే పదం కనిపించింది. ఆగిపోయాడు. అది స్నేహ రిపోర్ట్స్ కాదు, ఆమె తల్లిది. కానీ కవర్ మీద ఉన్న హాస్పిటల్ పేరు చూసి అర్జున్కి డౌట్ వచ్చింది. అది సిటీలోని ఫేమస్ హాస్పిటల్. స్నేహ తల్లి అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళిందా? డబ్బు ఎక్కడిది? అర్జున్ వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేశాడు. నేను అర్జున్ రాయ్ని మాట్లాడుతున్నాను. పేషెంట్ పేరు పార్వతమ్మ. బిల్ ఎవరు కట్టారు? ఒక నిమిషం సార్, చెక్ చేస్తున్నాం, రిసెప్షనిస్ట్ చెప్పింది. సార్, బిల్లు మొత్తం ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా పేమెంట్ అయింది. పేషెంట్ వాళ్ళ అమ్మాయి స్నేహ గారు చాలాసార్లు వచ్చి డాక్టర్ని బతిమలాడితే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ₹1 కూడా కట్టలేదు. అర్జున్కి మైండ్ బ్లాక్ అయింది. సుజాత చెప్పినట్టు స్నేహ దగ్గర లక్షలు ఉంటే తల్లి ట్రీట్మెంట్కి ఫ్రీ స్కీమ్ ఎందుకు వాడుతుంది? బతిమలాడవలసిన అవసరం ఏముంది? అక్కడ రమేష్ చెప్పాడు, స్నేహ నా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేయించింది అని. కానీ ఇక్కడ వాస్తవం వేరేలా ఉంది. అర్జున్ మెదల్లో చిన్న వెలుగు వెలిగింది. నేను పొరపాటు పడ్డానా? స్నేహ నిజమే చెప్పిందా అని అనుమానం మొదలైంది. కానీ ఆ ఫోటోలు, ఆ చార్ట్స్, అవి అబద్ధం ఎలా అవుతాయి? అర్జున్ వెంటనే విక్రమ్కి ఫోన్ చేశాడు. విక్రమ్, అర్జెంట్గా కలుద్దాం. ఆ ఫోటోలు ఫారెన్సిక్ ల్యాబ్కి పంపాలి. విక్రమ్ వాళ్ళ అమ్మగారు గాయత్రి స్నేహకు బలవంతంగా టిఫిన్ తినిపిస్తున్నారు. స్నేహ కళ్ళల్లో జీవం లేదు. రాత్రంతా ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. తినమ్మా, కష్టాలు మనసులకే వస్తాయి. నువ్వు తప్పు చేయలేదు కదా, మరెందుకు భయపడుతున్నావు? నిజం ఏదో ఒక రోజు గెలుస్తుంది. గాయత్రి ఓదార్చారు. స్నేహ మౌనంగా ఉంది. ఆమె భయం సమాజం గురించి కాదు. తను ఎవరినైతే స్నేహితుడిగా, భర్తగా గౌరవించడం మొదలుపెట్టిందో ఆ వ్యక్తి తన్ను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గెంటేయటం ఆమెను కలిచివేసింది. అప్పుడే విక్రమ్ ఫోన్ మాట్లాడడం ముగించి లోపలికి వచ్చాడు. స్నేహ, ఓ గుడ్ న్యూస్. అర్జున్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. విక్రమ్ చెప్పాడు. స్నేహ తల ఎత్తి చూసింది. అవును, ఇప్పుడే హాస్పిటల్ నుండి నా కాల్ వచ్చింది. అర్జున్ అక్కడికి వెళ్ళి మీ అమ్మగారి బిల్లు వివరాలు అడిగారట. అంతేకాదు, ఆ ఫోటోలు, వాట్సాప్ చాట్స్ నిజమైనవా కావా అని తెలుసుకోవడానికి సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్కి పంపించారు. సాయంత్రం కల్లా రిపోర్ట్స్ వస్తుంది, విక్రమ్ వివరించాడు. స్నేహ పెదవుల మీద సన్నని నవ్వు మెరిసింది. నిజం తెలుస్తుంది విక్రమ్ గారు, కానీ విరిగిపోయిన మనసు మళ్ళీ అతుకుతుందా అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు విక్రమ్ దగ్గర సమాధానం లేదు. రమేష్ ఫుల్గా తాగి చిందులేస్తూ ఉన్నాడు. సుజాత ఇచ్చిన 5 లక్షలు జోబులో ఉన్నాయి. చేతిలో మందు గ్లాస్ పట్టుకుని పక్కన ఉన్న ఫ్రెండ్స్తో గొప్పలు చెప్పుకున్నాడు. రే, నా యాక్టింగ్ చూసారా? ఆస్కర్ ఇవ్వాలి మామ నాకు. ఆ అర్జున్ గాడు పిచ్చోళ్ళ నమ్మేశాడు.
ఆ స్నేహ ఏమో బిత్తరచూపులు చూసింది. దెబ్బకి 10 లక్షల డీల్ సెట్. రమేష్ గట్టిగా నవ్వుతున్నాడు. అతను వెనక ఉన్న ఒక వ్యక్తి అతని భుజమే చేయి వేశాడు. ఎవరా నువ్వు? రమేష్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ అర్జున్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు నిప్పు కణాల్లా ఉన్నాయి. వెనుక 2 బౌన్సర్లు ఉన్నారు. రమేష్ గుండె ఆగిపోయినంత పనైంది. గ్లాస్ చేతిలోంచి జారి కింద పడింది. సార్ మీరు? అర్జున్ మాట్లాడలేదు. ఒక్క దెబ్బ అంతే. రమేష్ గాల్లో ఎగిరి పక్క టేబుల్ మీద పడ్డాడు. పబ్లో మ్యూజిక్ ఆగిపోయింది. అందరూ భయంతో పక్కకు తప్పుకున్నారు. అర్జున్ రమేష్ చొక్కా పట్టుకుని లేపాడు. నీ యాక్టింగ్కి ఆస్కర్ వస్తుందో రాదో తెలియదు, కానీ ఇప్పుడు నీకు నరకం మాత్రం కనిపిస్తుంది. చెప్పు, ఎవరు చేయించారిది? సార్, అది స్నేహని చేయించింది. రమేష్ ఇంకా అబద్ధం చెప్పడానికి ట్రై చేశాడు. అర్జున్ మొహం మీద బలంగా కొట్టాడు. రమేష్ పళ్ళు కదిలి రక్తం వచ్చింది. ఇంకా నాటకాలొద్దు. ఆల్రెడీ నా సైబర్ టీంని ఫోన్ లొకేషన్, కాల్ డేటా మొత్తం ట్రాక్ చేసింది. నిన్న నీకు సుజాత అత్తయ్య కాల్ చేసింది. ఆ తర్వాత రాహుల్ కాల్ చేశాడు. నీ అకౌంట్లోకి ఈరోజు ఉదయం 5 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మరి అదగ నిజం చెప్తావా లేక పోలీసులకు అప్పగించమంటావా? అర్జున్ గర్జించాడు. పోలీసులు అనేసరికి రమేష్ భయపడిపోయాడు. వద్దు సార్, నిజం చెప్తాను. చంపేయకండి. అదంతా సుజాత మేడం ప్లాన్. రాహుల్ బాబు ఫోటోలు మార్ఫింగ్ చేశారు. స్నేహ గారికి ఇందులో ఏ సంబంధం లేదు. ఆమె చాలా మంచిది. నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడ్డాడు. అర్జున్ ఆ మాటలు వినగానే కుప్పగొలిపాడు. పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. స్నేహ నిర్దోషి. తను నిన్న రాత్రి ఆమెను ఎంత మాట అన్నాడో, ఎలా గెంటేశాడో గుర్తుకు వచ్చి అర్జున్ గుండె బరువెక్కింది. తను నమ్మాల్సింది సాక్ష్యాలను కాదు, ఆమె కళ్ళను. ఆమె కళ్ళలో కనిపించిన నిజాయితీని తను చూడలేకపోయాడు. అర్జున్ బౌన్సర్లతో చెప్పాడు, వీణ్ణి మన ఫామ్ హౌస్కి తీసుకెళ్ళండి. నేను చెప్పేదాకా వదలొద్దు. సాయంత్రం వీణ్ణి ఇంటికి తీసుకురావాలి. వీడే నా సాక్ష్యం. ఇంట్లో వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. సుజాత, రాహుల్ హాల్లో టీ తాగుతూ మాట్లాడుకున్నారు. విశ్వనాథ్ గారు తన గదిలో దిగులుగా కూర్చుని ఉన్నారు. అర్జున్ కారు వేగంగా వచ్చి పోర్టికోలో ఆగింది. అర్జున్ లోపలికి వచ్చాడు. అతని వెనక బౌన్సర్లు, వాళ్ల మధ్యలో నలిగిపోయిన రమేష్. సుజాత, రాహుల్ రమేష్ను చూడగానే షాక్ అయ్యారు. చేతిలోని కప్పులు కింద పడ్డాయి. అర్జున్, ఏంటిది? వీణ్ణి ఎందుకు తెచ్చావు? సుజాత కంగారు పడుతూ అడిగింది. అర్జున్ రమేష్ని ముందుకు తోశాడు. చెప్పరా, అందరికీ వినిపించేలా చెప్పు. రమేష్ వణుకుతూ మొత్తం నిజం చెప్పేశాడు. సుజాత డబ్బు ఇవ్వటం, రాహుల్ ఫోటోలు మార్ఫింగ్ చేయటం, ఫోన్ హ్యాక్ చేయటం అన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు. విశ్వనాథ్ గారు గదిలోంచి బయటకు వచ్చి ఇదంతా విన్నారు. ఆయన కోపంతో ఊగిపోయారు. నేరుగా వచ్చి సుజాత చెంప పగలగొట్టారు. చీ, నువ్వు నా కూతురివా? ఒక ఆడదాని బతుకుతో ఆడుకుంటావా? ఆస్తి కోసం ఇంత దిగజారుతావా? విశ్వనాథ్ గారు ఆవేదనతో అరిచారు. సుజాత కాళ్ళ మీద పడింది. తప్పు జరిగింది నాన్న, క్షమించండి. రాహుల్ కెరియర్ పోయిందన్న బాధలు చేశాడు. ఈ తప్పుకా సుజాత, నేరం, క్షమించరాని నేరం, అర్జున్ అన్నాడు. అతని గొంతులో బాధ, కోపం రెండూ ఉన్నాయి. మీరు నా నమ్మకాన్ని వాడుకున్నారు. స్నేహ లాంటి అమ్మాయిని రోడ్డుపాలు చేశారు. ఈ రోజు నుండి ఈ ఇంట్లో మీకు స్థానం లేదు. గెట్ అవుట్. అర్జున్ ప్లీజ్, రాహుల్ బతిమలాడాడు. నో మోర్ వర్డ్స్. ఈ ఆస్తిలో మీ వాటా మీకు ఇచ్చేస్తాను. కానీ ఈ ఇంట్లో, ఈ ఆఫీస్లో మీ నీడ కూడా పడకూడదు. వెళ్ళిపోండి. అర్జున్ కఠినంగా నిర్ణయం తీసుకున్నాడు. సుజాత, రాహుల్ తలదించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో మిగిలింది అర్జున్, విశ్వనాథ్ గారు మాత్రమే. ఆ పెద్ద ఇల్లు శూన్యంగా అనిపించింది. స్నేహలేని లోటు సుష్టంగా తెలిసింది. నాన్న, ఏం తప్పు జరిగిపోయింది? ఆ పసిబిడ్డను అన్యాయంగా అవమానించామే. విశ్వనాథ్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. వెళ్ళి తీసుకురా అర్జున్. ఆమెను కాళ్ళు పట్టుకునైనా సరే వెనక్కి తీసుకురాం. అవును తాతయ్య, నేను వెళ్తున్నాను. ఆమెను తీసుకురాకుండా ఈ ఇంటికి రాను, అర్జున్ చెప్పి బయలుదేరాడు. విక్రమ్, స్నేహ గార్డెన్లో కూర్చుని ఉన్నారు. అర్జున్ కారు గేటు బయట ఆగింది. అర్జున్ లోపలికి నడుచుకుంటూ వచ్చాడు. అతన్ని చూడగానే స్నేహ లేచి నిలబడింది. ఆ ముఖంలో ఎలాంటి భావం లేదు.
కోపం లేదు, సంతోషం లేదు, కేవలం ఒక శూన్యం. అర్జున్ మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు. అతని తల వంగి ఉంది. స్నేహ, అర్జున్ పిలిచాడు. అతని గొంతు బొంగురుపోయింది. స్నేహ మౌనంగా చూస్తుంది. ఐఎమ్ సారీ, చాలా చిన్న మాట ఇది. నేను చేసిన పనికి క్షమాపణ సరిపోదని తెలుసు. కానీ నిజం తెలిసింది స్నేహం. సుజాత అత్తయ్య ఇదంతా చేయించిందని ప్రూవ్ చేశాను. వాళ్ళను ఇంట్లోంచి పంపించేశాను. ఇప్పుడు అడ్డంకులేమీ లేవు. పద, ఇంటికి వెళ్దాం, అర్జున్ ఆశగా అడిగాడు. స్నేహ చిన్నగా నవ్వింది. ఆ నవ్వుల వెటకారముంది. ఇంటికా? ఏ ఇంటికి అర్జున్? నన్ను దొంగ అని, మోసగత్యాన్ని ముద్ర వేసి గెంటేసిన ఇంటికా? లేక అగ్రిమెంట్ అని కాగితం ముక్కతో నన్ను బంధించిన జైలుకా? స్నేహ ప్లీజ్ అర్థం చేసుకోం. ఆ పరిస్థితుల్లో సాక్ష్యాలు చూసి నేను నమ్మాను. ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. అర్జున్ సంజాయిషి ఇవ్వబోయాడు. నిజమే అర్జున్, ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. కానీ నువ్వు ఎవరైనా కాదు కదా. నువ్వు నా భర్తవి. అగ్రిమెంట్ భర్తే కావచ్చు, కానీ రాంపురంలో మనం పంచుకున్న క్షణాలు నిజం కాదా? ఆ రాత్రి మనం ఒకే గదిలో ఉన్నప్పుడు నా కళ్ళలో నీకు కనిపించిన నిజాయితీ ఈ ఫోటోలు చూడగానే మాయమైపోయిందా? స్నేహ సూటిగా ప్రశ్నించింది. అర్జున్ మౌనంగా ఉండిపోయాడు. విశ్వాసం అనేది ఒక దారం లాంటిది అర్జున్. అది తెగిపోయాక ముడి వేయవచ్చు, కానీ ముడి అలాగే ఉండిపోతుంది. నువ్వు నన్ను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు, మహారాణిలా చూడొచ్చు. కానీ రేపు ఇంకో సమస్య వస్తే, ఇంకో సుజాత ఇంకో అబద్ధం చెప్తే మళ్ళీ నన్ను రోడ్డు మీదకు నెట్టేస్తావు. నాకు అలాంటి బతుకు వద్దు, స్నేహ కఠినంగా చెప్పింది. స్నేహ, ఇంకోసారి అలా జరగదు, ప్రామిస్, అర్జున్ బతిమలాడాడు. వద్దు అర్జున్, మన అగ్రిమెంట్ ప్రకారం నాకు డబ్బు ముఖ్యమని నువ్వు అనుకున్నావు, కానీ నాకు ఆత్మగౌరవం ముఖ్యం. మన అగ్రిమెంట్ని నేను ఇక్కడితో రద్దు చేసుకున్నాను. నీ 10 లక్షల అప్పు నేను కష్టపడి సంపాదించి తీరుస్తాను. కానీ నీ భార్యగా మాత్రం ఆ ఇంటికి రాను. దయచేసి వెళ్ళిపోం. స్నేహ చేతులు జోడించి చెప్పింది. స్నేహ అలా అనకు, తాతయ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తాతయ్య గారికి నా క్షమాపణ చెప్పండి. నేను ఆ ఇంటికి వస్తే ఒక మనిషిగా రావాలి, ఒక వస్తువుగా కాదు. ఎప్పుడైతే నీకు నా విలువ, నా ప్రేమ నిజంగా అర్థమవుతాయో, సాక్ష్యాలు అవసరం లేకుండా నన్ను నమ్ముతావో అప్పుడు చూద్దామని చెప్పి స్నేహ లోపలికి వెళ్ళిపోయింది. అర్జున్ అక్కడే శిలలా నిలబడిపోయాడు. విక్రమ్ వచ్చి అతని భుజం తట్టాడు. టైం ఇవ్వు అర్జున్, గాయం మానడానికి టైం పడుతుంది. ఇన్నాళ్ళు ఆమె నీ కోసం పోరాడింది. ఇప్పుడు నువ్వు ఆమె నమ్మకం కోసం పోరాడాలి. ఇది నీకు అసలైన పరీక్ష, విక్రమ్ సలహా ఇచ్చాడు. అర్జున్ కారులో తిరిగి వెళ్తూ ఉంటే స్నేహ అన్న మాటలే గుర్తొస్తున్నాయి. ఎప్పుడైతే నీకు నా విలువ నిజంగా అర్థమవుతుందో, అవును, అర్జున్కి ఇప్పుడు ఆమె విలువ తెలిసింది. కానీ ఆమె దూరమైంది. అర్జున్ నిర్ణయించుకున్నాడు, తను కేవలం అగ్రిమెంట్ భర్తగా కాదు, నిజమైన ప్రేమికుడిగా ఆ మనసు గెలవాలి. ఆమె పోగొట్టుకున్న ఆత్మగౌరవాన్ని తిరిగి ఇవ్వాలి. కొన్ని రోజుల తర్వాత స్నేహ ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. విక్రమ్ వాళ్ళ అమ్మగారి సహాయంతో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంది. తన కాళ్ళ మీద తను నిలబడాలని నిర్ణయించుకుంది. ఒకరోజు సాయంత్రం ఆమె స్కూల్ నుండి వస్తూ ఉండగా దారిలో కారు ఆగింది. అర్జున్ దిగాడు. కానీ ఈసారి సూట్ లేదు, ఫార్మల్స్ లేవు. సాధారణమైన షర్టు జీన్స్లో ఉన్నాడు. హాయ్ మేడం, ట్యూషన్ కావాలి, చెప్తారా? అర్జున్ నవ్వుతూ అడిగాడు. స్నేహ ఆశ్చర్యంగా చూసింది. దేనికి ట్యూషన్? జీవితం గురించి, ప్రేమ గురించి, నమ్మకం గురించి. నాకు ఇవన్నీ తెలియవు, మీరే నేర్పించాలి. అర్జున్ కళ్ళల్లో ఒక కొత్త వెలుగు. స్నేహ మౌనంగా ఉండిపోయింది, కానీ ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది. అడ్మిషన్ దొరకాలంటే చాలా కష్టం స్టూడెంట్, స్నేహ చిలిపిగా అంది. పర్లేదు, ఎంత కష్టమైనా వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఈ స్టూడెంట్కి వేరే టీచర్ లేరు, అర్జున్ బదులిచ్చాడు. హైదరాబాద్లోని ఒక సామాన్య మధ్యతరగతి బస్తీ అది. ఇరుకు రోడ్లు, ఉదయాన్నే వినిపించే పాలవాడి సైకిల్ బెల్ శబ్దాలు, ముగ్గులు వేసే ఆడవాళ్ళ సందడి. ఆ వాతావరణం అర్జున్కి పూర్తిగా కొత్త. రాయల్ ఎంపైర్ నిశ్శబ్దం ఇక్కడ లేదు. స్నేహ తన చిన్న పోర్షన్ ఇంటి బయట ముగ్గు వేస్తుంది. ఆమె ఇప్పుడు
ఆడంబరమైన పట్టు చీరల్లో లేదు. సింపుల్ కాటన్ చుడిదార్, వదులుగా అల్లుకున్న జడ. కానీ ఆ ముఖంలో ఒక ప్రశాంతత ఉంది. తన కాళ్ళ మీద తాను నిలబడ్డాను అన్న తృప్తి ఉంది. ముగ్గు వేయటం పూర్తి చేసి లేచేసరికి గేట్ దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అర్జున్ కానీ ఇదివరకటి అర్జున్ కాదు. సూట్ లేదు, టై లేదు, చేతిలో ఖరీదైన వాచ్ లేదు. ఒక సాధారణమైన చెక్ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. చేతిలో ఒక పాతకాలం నాటి టిఫిన్ క్యారియర్ ఉంది. స్నేహ ఆశ్చర్యపోయింది. అర్జున్ గారు ఇక్కడేంటి? ఈ వేషమేంటి? అర్జున్ గేట్ తీసుకుని లోపలికి వచ్చాడు. చిన్నగా నవ్వుతూ, గుడ్ మార్నింగ్ టీచర్ గారు. స్టూడెంట్ టైంకి వచ్చేశాడు అని అన్నాడు. మీకెన్నిసార్లు చెప్పాలి నా వెంట రావద్దని? స్నేహ విసుగ్గా అంది. నేను నీ వెంట రాలే స్నేహ. నా మనస్సు ఎక్కడుందో వెతుక్కుంటూ అక్కడికి వచ్చాను. అది ఇక్కడే ఉంది. అర్జున్ గుండె మీద చేయి వేసుకుని చూపించాడు. ఇదిగో మా ఇంట్లో ఇడ్లీ సాంబార్ బాగుంటాయని నీకిష్టం కదా. మా వంట మనిషితో స్పెషల్గా చేయించి తెచ్చాను. బ్రేక్ఫాస్ట్ చేద్దామా? స్నేహ క్యారియర్ వైపు చూసింది. రాయల్ ఎంపైర్లో తన ఇష్టంగా తినే ఇడ్లీలు గుర్తొచ్చాయి. కానీ ఆ మనసు కరగలేదు. నాకు ఆకలి లేదు, నాకు స్కూల్కి టైం అవుతుంది అని స్నేహ లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. సరే నేను డ్రాప్ చేస్తాను. కారు అటు పక్క వీధిలో పెట్టాను. అర్జున్ వెంటపడ్డాడు. అవసరం లేదు, ఆటో స్టాండ్ దగ్గరే ఉంది. స్నేహ వేగంగా నడిచింది. అర్జున్ వదల్లేదు. ఆమె వెంట నడిచాడు. ఆఫీస్ టైం కావటంతో ఆటోలు దొరకడం కష్టంగా ఉంది. స్నేహ నిలబడి చూస్తుంది. అర్జున్ పక్కనే నిలబడ్డాడు. చూసావా, కారులో వద్దామంటే వినవు. ఈ ఎండలో ఎందుకు కష్టపడతావు? కారులో ఏసీ ఉండవచ్చు అర్జున్, కానీ అందులో స్వేచ్ఛ ఉండదు. ఈ ఎండలో కష్టం ఉన్నా నా స్వయం కృషి ఉంది. స్నేహ బదులిచ్చింది. అంతలో ఒక షేర్ ఆటో వచ్చింది. అందులో అప్పటికే నలుగురు కూర్చున్నారు. ఎక్కండి ఎక్కండి, అమీర్పేట. ఆటో డ్రైవర్ అదిచాడు. స్నేహ చటుక్కున ఆటో ఎక్కేసింది. అర్జున్ బిత్తరపోయాడు. ఏంటి అందులో ఎలా పడతారు? ఊపిరాడదు కదా అని అనుకున్నాడు. కానీ స్నేహ వెళ్ళిపోతుందని భయం వేసింది. ఆగండి భయ్యా, నేను కూడా వస్తా. అర్జున్ పరుగున వెళ్ళి ఆటోలో ఇరుక్కొని కూర్చున్నాడు. పక్కన ఒక లావుపాటి ఆవిడ కూరగాయల బుట్టతో ఉంది. ఆ బుట్ట అర్జున్ వల్ల ఉంది. ఎదురుగా ఒక కాలేజ్ స్టూడెంట్. పెద్ద బ్యాగ్ తగులుతుంది. అర్జున్కి ఊపిరాడడం లేదు. చెమటలు పట్టేస్తున్నాయి. తన జీవితంలో ప్రైవేట్ జెట్లో తిరిగిన మనిషి ఇప్పుడు షేర్ ఆటోలో ఇరుక్కొని కూర్చున్నాడు. స్నేహ ఇదంతా గమనిస్తుంది. ఆమెకు నవ్వాలో కోపడాలో అర్థం కాలేదు. దిగిపోవచ్చు కదా, ఎందుకు ఈ తిప్పలు అని కళ్ళతోనే అడిగింది. నీకోసం నరకానికైనా వస్తాను, ఈ ఆటో ఎంత అన్నట్టు అర్జున్ కళ్ళతోనే బదిలిచ్చాడు. ఆటో గుంతల్లో ఎగురుతూ వెళ్తుంది. ఒక పెద్ద కుదుపు రాగానే అర్జున్ బ్యాలెన్స్ తప్పి స్నేహ మీద పడిపోయాడు. వెంటనే రాడ్డు పట్టుకుని ఆగాడు. జాగ్రత్త. స్నేహ అప్రయత్నంగా అతని చెయ్యి పట్టుకుంది. ఆ స్పర్శ తగలగానే అర్జున్కి ఆ ఆటో ప్రయాణం స్వర్గయాత్రలా అనిపించింది. స్నేహ వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుంది. కానీ ఆ చిన్న శ్రద్ధ చాలు అర్జున్కి 1000 ఏనుగుల బలం రావటానికి. స్నేహ క్లాస్ చెప్తుంది. కిటికీలోంచి బయట చూస్తే స్కూల్ గేట్ బయట ఒక చిన్న టీ కొట్టు దగ్గర అర్జున్ నిలబడి ఉన్నాడు. చేతిలో పేపర్ కప్పుతో టీ తాగుతున్నాడు. ఉదయం నుండి అక్కడే ఉన్నాడని స్నేహకు అర్థమైంది. ఎండ బాగా కాస్తుంది. అర్జున్ చెమటలతో తడిసిపోయాడు. కానీ అతని చూపు మాత్రం స్కూల్ గేట్ వైపే ఉంది. స్నేహకు మనసు చివుక్కుమంది. ఏసీ లేకపోతే 5 నిమిషాలు ఉండలేని మనిషి నా కోసం గంటల తరబడి ఎండలో ఉంటున్నాడు. ఇది నిజమైన ప్రేమేనా, లేక తన గెలుపు కోసం చేస్తున్న ప్రయత్నమా అని మదనపడింది. లంచ్ బెల్ మోగింది. స్నేహ బయటకు వచ్చింది. అర్జున్ ఆమెను చూడగానే ముఖం వెలిగిపోయింది. పరుగున వచ్చాడు. లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా స్నేహ, లేకపోతే హోటల్ నుండి తెమ్మంటావా ఆతురతగా అడిగాడు. అర్జున్ ప్లీజ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఒక మల్టీనేషనల్ కంపెనీ సీఈఓ. నీకు ఆఫీసులో పనులుండవా? బోర్డ్ మీటింగ్స్ ఉండవా? ఇక్కడ ఇలా రోడ్డు మీద నిలబడ్డం వల్ల నీ స్థాయి తగ్గుతుంది. స్నేహ కోపంగా మందలించింది. అర్జున్ నవ్వాడు. నా స్థాయి ఏంటో నేను నిర్ణయించుకోవాలి స్నేహ. ఇన్నాళ్ళు బోర్డు రూంలో కూర్చొని
సంతకాలు పెడితేనే విలువ అనుకున్నాను. కానీ ఈరోజు ఉదయం ఆ ఆటోలో, ఆ తర్వాత ఈ టీ కొట్టు దగ్గర సామాన్య మనుషుల మధ్య నిలబడ్డప్పుడు అర్థమైంది జీవితం అంటే కేవలం లాభాలు కాదు, అనుభవాలు అని. నువ్వు నాకు పాఠాలు నేర్పిస్తానన్నావు కదా, ఇవన్నీ ప్రాక్టికల్స్. స్నేహ అతని వైపు వింతగా చూసింది. ఈ అర్జున్ చాలా కొత్తగా ఉన్నాడు. అతని మాటల్లో అహంకారం లేదు, ఒక రకమైన పరిపక్వత కనిపిస్తుంది. సరే, ఆకలిగా ఉందా? స్నేహ అడిగింది. చాలా. అర్జున్ పొట్ట పట్టుకున్నాడు. స్నేహ తన బాక్స్ తెరిచింది. అందులో పెరుగన్నం, ఆవకాయ ఉన్నాయి. నా దగ్గర ఇంతే ఉంది, నీ పిజ్జాలు బర్గర్లు లేవు అని అంది. అర్జున్ ఆ బాక్స్ తీసుకొని రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుని తినడం మొదలుపెట్టాడు. ఆవకాయ కారంగా ఉన్న అమృతంలా ఆస్వాదిస్తూ తిన్నాడు. నువ్వు వండిన పరమాన్నం తర్వాత ఇదే బెస్ట్ ఫుడ్ స్నేహ అని అన్నాడు. స్నేహ మనసులో ఉన్న గోడలు ఒక్కొక్కటిగా బీటలు వాడడం మొదలయ్యాయి. స్కూల్ అయిపోయాక స్నేహ ఇంటికి వెళ్తూ కూరగాయల మార్కెట్కి వెళ్ళింది. అర్జున్ తోకలా ఆమె వెంటే ఉన్నాడు. నేను మోస్తాను బ్యాగ్. అర్జున్ బ్యాగ్ లాక్కున్నాడు. స్నేహ టమోటలేరుతుంది. ఎంత కిలో అని అడిగింది. 50 రూపాయలమ్మా, కూరగాయలమ్మ చెప్పింది. ఏంటి 50? మొన్ననే కదా 30 అన్నారు, 35కి ఇవ్వండి, స్నేహ బేరమాడింది. అర్జున్కి అది నచ్చలేదు. స్నేహ పాపం, ఆవిడ పేదరాలు, 50 రూపాయలే కదా ఇచ్చేయొచ్చుగా అంటూ జేబులోంచి 500 నోట్ తీసి ఆవిడ చేతిలో పెట్టాడు. ఉంచుకోమ్మా, చిల్లర వద్దు అన్నాడు స్టైల్గా. స్నేహ కోపంతో రగిలిపోయింది. అర్జున్ చేతిలో ఉన్న నోట్ లాక్కొని తిరిగి ఆవిడకి 35 రూపాయలిచ్చి టమోటాలు తీసుకుంది. ఆ 500 నోట్ని అర్జున్ జోబులో కుక్కింది. అర్జున్ని పక్కకు లాక్కెళ్ళింది. నీకు పిచ్చి పట్టిందా అర్జున్? డబ్బు ఉందని విర్రవీగుతున్నావా? కాదు స్నేహ, 15 రూపాయల కోసం ఎందుకు ఆవిడతో గొడవ అని అర్జున్ అమాయకంగా అన్నాడు. అది గొడవ కాదు అర్జున్, అది బతుకు తెరువు. నువ్వు ఇలా 500 ఇస్తే ఆవిడకి అలవాటు పడుతుంది. రేపు ఇంకొకరు వచ్చి న్యాయమైన ధర అడిగితే ఆవిడ ఇవ్వదు, మార్కెట్ పాడవుతుంది. పైగా ఆ 15 రూపాయలు నీకు విలువ లేకపోవచ్చు, కానీ ఒక మధ్యతరగతి కుటుంబానికి ఆ 15 రూపాయలతో ఒక పూట పచ్చడి చేసుకోవచ్చు. డబ్బు విలువ తెలియని వాడివి మనిషి విలువ ఎలా తెలుసుకుంటావు? స్నేహ కడిగి పరేసింది. అర్జున్ షాక్ అయ్యాడు. తను దానగుణం అనుకున్నాడు, కానీ అది అహంకారం అని స్నేహ నిరూపించింది. సారీ స్నేహ, ఐఎమ్ లెర్నింగ్. అర్జున్ తలదించుకున్నాడు. నేర్చుకో, ఇంక చాలా నేర్చుకోవాలి అని స్నేహ ముందుకు నడిచింది. అర్జున్ కూరగాయల బ్యాగ్ మోస్తూ ఆమె వెనక నడిచాడు. స్నేహ వంట చేస్తుంది. బయట హాల్లో అర్జున్ కూర్చుని ఉన్నాడు. అతను వెళ్ళలేదు, నీకు తోడుగా ఉంటాను అని కూర్చున్నాడు. ఇంతలో అర్జున్ ఫోన్ మోగింది. అది వీడియో కాల్. అతని పియ్య రఘు నుండి. సార్ అర్జెంట్, అమెరికన్ క్లయింట్స్ లైన్లో ఉన్నారు. ఈ డీల్ 100 కోట్లు. మీరిప్పుడే జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వాలి, రఘు కంగారుగా చెప్పారు. అర్జున్ ఫోన్ వైపు చూశాడు. తర్వాత వంటగదిలో చెమటలు కక్కుతూ రెట్టెలు చేస్తున్న స్నేహ వైపు చూశాడు. ఇదివరకైతే అర్జున్ ఎక్కడున్నా సరే బిజినెస్ కాల్ అనగానే పరిగెత్తేవాడు. బిజినెస్ ఫస్ట్ అనేది అతని సిద్ధాంతం. కానీ ఇప్పుడు రఘు మీటింగ్ క్యాన్సిల్ చెయ్యి, లేదా రేపటికి వాయిదా వేయించు, అర్జున్ కూల్గా చెప్పాడు. సార్, ఆర్ యు జోకింగ్? వాళ్ళు చాలా స్ట్రిక్ట్. మీటింగ్ క్యాన్సిల్ అయితే డీల్ పోతుంది, రఘు అరిచాడు. పోని రఘు, 100 కోట్లు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఇక్కడ నేను పోగొట్టుకున్న నమ్మకాన్ని సంపాదించుకుంటున్నాను. అది 100 కోట్ల కంటే విలువైంది. డోంట్ డిస్టర్బ్ మీ అని ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు. స్నేహ ఇదంతా వింది. ఆమె చేతిలో గరిట ఆగిపోయింది. అర్జున్కి బిజినెస్ అంటే ప్రాణం. అలాంటి తన కోసం 100 కోట్ల డీల్ని వదులుకున్నాడా? ఆమె వంటగదిలోంచి బయటకు వచ్చింది. చేతిలో 2 ప్లేట్లు ఉన్నాయి. అర్జున్ పిలిచింది. అర్జున్ తల ఎత్తి చూశాడు. రా, అన్నం తిందు అంది. అర్జున్ సంతోషంగా లేచాడు. ఇద్దరు నేల మీద చాప వేసుకుని కూర్చున్నారు. స్నేహ వడ్డించింది. అర్జున్, నిజంగా మీటింగ్ క్యాన్సిల్ చేశావా? స్నేహ అడిగింది. అవును స్నేహ,
అగ్రిమెంట్లో ఉన్నప్పుడు డబ్బు కోసం నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు ప్రేమ కోసం డబ్బును వదులుకుంటున్నాను. ఇది బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వటం లాంటిది. అర్జున్ నవ్వాడు. స్నేహకు నవ్వింది. ఆ నవ్వులో ఈసారి వెటకారం లేదు, ఒక ఆప్యాయత ఉంది. నీకు చాలా హోంవర్క్ పెండింగ్ ఉంది స్టూడెంట్. అంత ఈజీగా పాస్ అవ్వలేవు. స్నేహ ఆట పట్టించింది. లైఫ్ లాంగ్ ఫెయిల్ అయినా పర్లేదు, టీచర్ నువ్వే అయితే. అర్జున్ రొమాంటిక్గా అన్నాడు. స్నేహ బుగ్గలు ఎర్రబడ్డాయి. తినండి సైలెంట్గా అని గద్దించింది. అర్జున్కి ఒక ఆలోచన వచ్చింది. స్నేహ తన్ని క్షమించాలంటే ముందు ఆమె కుటుంబం తన్ని నమ్మాలి. స్నేహ తన తల్లిదండ్రులకు ఇంకా పెళ్లి విషయం, విడిపోయిన విషయాలు పూర్తిగా చెప్పలేదు. ఏదో హాస్టల్లో ఉంటానని అబద్ధం చెప్పింది. అర్జున్ నేరుగా స్నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రామయ్య గారు గుమ్మం దగ్గర కూర్చొని పేపర్ చదువుతున్నారు. అర్జున్ చూడగానే లేచి నిలబడ్డాడు. అర్జున్ గారు మీరా, రండి రండి. రామయ్య గారు ఆశ్చర్యపోయారు. అర్జున్ లోపలికి వెళ్ళాడు. ఇల్లు చాలా చిన్నది, కానీ చాలా నీట్గా ఉంది. ఏంటి బాబు ఇలా వచ్చారు? స్నేహ ఏదైనా తప్పు చేసిందా ఆఫీసులో? రామయ్య గారు భయంగా అడిగారు. లేదు మామయ్య గారు, స్నేహ చాలా అద్భుతమైన ఉద్యోగి. నిజానికి ఆమె ఇప్పుడు మా కంపెనీలో జాయింట్ ఎండి స్థాయికి ఎదిగింది. అర్జున్ అబద్ధం చెప్పాడు. నిజమా బాబు, చాలా సంతోషం. రామయ్య గారు మురిసిపోయారు. కానీ ఒక చిన్న సమస్య వచ్చింది. అర్జున్ నసిగాడు. ఏంటి బాబు? నీ స్నేహని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ స్నేహ ఒప్పుకోవటం లేదు. మా అంతస్తులు వేరు అని భయపడుతుంది. అందుకే మీ పర్మిషన్ అడగడానికి వచ్చాను. మీరు చెప్తే స్నేహ వింటుంది. అర్జున్ చాలా వినయంగా అడిగాడు. రామయ్య గారు పార్వతమ్మ గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంత పెద్ద కోటీశ్వరుడు తమ కూతుర్ని ప్రేమించటం, స్వయంగా ఇంటికి వచ్చి అడగటం వారికి కల్లో కూడా ఊహించని విషయం. బాబు, మీ దేవుళ్లాంటి వారు మా కష్టాలు తీర్చారు. మా అమ్మాయికి ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా? కానీ మాకు కట్నం ఇచ్చే స్తోమత లేదు. రామయ్య గారు తలదించుకున్నారు. అర్జున్ రామయ్య గారు చేతులు పట్టుకున్నారు. మామయ్య, నా కట్నం వద్దు. మీ అమ్మాయి గుణమే నాకు పెద్ద ఆస్తి. నేను ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నాకు కావాల్సింది ఒక్కటే, మీరు స్నేహకి నచ్చెప్పాలి. అర్జున్ మంచివాడు, నమ్మదగ్గవాడు అని మీరు ఆమెకు చెప్పాలి. ఆ మాటల్లో నిజాయితీ రామయ్య గారికి నచ్చింది. తప్పకుండా బాబు, ఈ ఆదివారం స్నేహ ఇంటికి వస్తుంది. అప్పుడు మేము మాట్లాడతాం. అర్జున్ సంతోషంగా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయటకు వచ్చాడు. కానీ అర్జున్కి తెలియని విషయం ఏమిటంటే, ఇంటి వెనక కిటికీ దగ్గర నుండి స్నేహ ఇదంతా వింటుంది. ఆమె తన తల్లిదండ్రులను చూడడానికి ముందే వచ్చింది. అర్జున్ కార్ రావటం చూసి దాక్కుంది. అర్జున్ తన తల్లిదండ్రులతో ఎంత గౌరవంగా ప్రవర్తించాడు. కట్నం గురించి మాట్లాడకుండా తన గుణం గురించి ఎలా మాట్లాడాడో విన్న స్నేహకు కన్నీళ్లు ఆగలేదు. ఇతను మారాడా, లేక అసలు అర్జున్ ఇతనేనా అని ఆమె మనసు ఊగిసలాడింది. అర్జున్ వెళ్ళిపోయాక స్నేహ లోపలికి వెళ్ళింది. అమ్మాయి, ఇందాక అర్జున్ బాబు వచ్చారు, నిన్ను పెళ్లి చేసుకుంటారట. ఎంత మంచి మనిషమ్మా ఆయన, పార్వతమ్మ గారు సంబరంగా చెప్పారు. స్నేహ మౌనంగా ఉండిపోయింది. అర్జున్ తన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈసారి అగ్రిమెంట్ లేకుండా అందరి సమక్షంలో అర్జున్ తన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈసారి అగ్రిమెంట్ లేకుండా అందరి సమక్షంలో పెద్దల అంగీకారంతో. ఇది తనకు దక్కిన గౌరవం. స్నేహ ఇంటికి తిరిగి వచ్చింది. అర్జున్ గేటు బయట కూర్చుని పిల్లలతో క్రికెట్ ఆడుతున్నాడు. స్నేహం చూడగానే ఆట ఆపేసి వచ్చాడు. మామయ్య గారు ఒప్పుకున్నారు స్నేహ, ఇక నువ్వు ఓకే చెప్పాలి, అర్జున్ ఉత్సాహంగా అన్నాడు. స్నేహ అతని దగ్గరకు నడిచి వచ్చింది. అతని కళ్ళలోకి సూటిగా చూసింది. నువ్వు మా నాన్నగారితో మాట్లాడిన మాటలు విన్నాను అర్జున్, స్నేహ చెప్పింది. అర్జున్ కంగారు పడ్డాడు. అవునా, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు కదా? లేదు, నువ్వు వాళ్ళకి ఇచ్చిన గౌరవం నాకు నచ్చింది. నువ్వు మారావు అర్జున్. ఒక భర్తగా ఫెయిల్ అయ్యావు, కానీ ఒక ప్రేమికుడిగా పాస్ అయ్యావు. స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంటే నన్ను క్షమించావా? అర్జున్ ఆశగా అడిగాడు. క్షమించాను, కానీ మర్చిపోలేదు. గాయం మానింది, కానీ మచ్చ ఇంకా ఉంది. ఆ మచ్చ కూడా పోవాలంటే నువ్వు ఇంకొక పరీక్ష పాస్ అవ్వాలి. స్నేహ ఒక కండిషన్ పెట్టింది. ఏంటది? ఏ పరీక్ష అయినా రాస్తాను,
అర్జున్ సిద్ధమయ్యాడు. రేపు రాయల్ గ్రూప్ బోర్డు మీటింగ్ ఉంది కదా, అక్కడ అందరి ముందు, మీడియా ముందు నువ్వు చేసిన తప్పు ఒప్పుకోవాలి. నేను డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదని, నువ్వే అగ్రిమెంట్ రాసి నన్ను ఇబ్బంది పెట్టావని ప్రపంచానికి చెప్పాలి. నా మీద పడ్డ నిందను నువ్వే తుడిచివేయాలి. చేయగలవా? స్నేహ సవాలు విసిరింది. ఇది చాలా పెద్ద రిస్క్. రాయల్ గ్రూప్ పరువు పోతుంది. షేర్ల విలువ పడిపోవచ్చు. అర్జున్ సీఈఓ పదవి కూడా పోవచ్చు. అర్జున్ ఒక క్షణం ఆలోచించాడు. తర్వాత స్నేహ వైపు చూసి నవ్వాడు. రేపు టీవీ ఆన్ చేసి చూడు స్నేహ, నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పి అర్జున్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్లోని రాయల్ గ్రూప్ హెడ్ ఆఫీస్ ఆవరణంలో పెద్ద ఎత్తున మీడియా హడావిడిగా ఉంది. నేషనల్ ఛానల్స్, లోకల్ న్యూస్ ఛానల్స్ అన్నీ అక్కడ ఓబీ వ్యాన్లు పెట్టాయి. అర్జున్ రాయ్ అకస్మాత్తుగా ప్రెస్ మీట్ పెట్టడం కార్పొరేట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. షేర్ మార్కెట్ నిపుణులు టీవీల్లో చర్చిస్తున్నారు. రాయల్ గ్రూప్ సీఈఓ అర్జున్ రాయ్ ఏం చెప్పబోతున్నారు? రాంపురం ప్రాజెక్టు గురించా, లేక కంపెనీలో జరుగుతున్న అంతర్గత గొడవల గురించా అని ఊహాగానాలు చేస్తున్నారు. ఆడిటోరియం లోపల వాతావరణం గంభీరంగా ఉంది. బోర్డు మెంబర్స్ అందరూ సీరియస్గా కూర్చుని ఉన్నారు. వారిలో ఆందోళన కనిపిస్తుంది. ఒక మూల సుజాత, రాహుల్ కూడా ఉన్నారు. వాళ్ళకు అధికారికంగా ఆహ్వానం లేకపోయినా షేర్ హోల్డర్స్గా వచ్చారు. అమ్మ, అర్జున్ ఏం చెప్పబోతున్నాడు? మన గురించి బయట పెడతాడా? రాహుల్ భయంగా అడిగాడు. సుజాత నవ్వింది. వాడు ఏం చెప్పినా మనకే మంచిది రాహుల్. వాడి అగ్రిమెంట్ పెళ్లి గురించి చెప్తే వాడి పరువు పోతుంది, షేర్ల విలువ పడిపోతుంది. అప్పుడు బోర్డు మెంబర్స్ వాడిని సీఓ పోస్ట్ నుండి దింపేస్తారు. ఆ కుర్చీలో నిన్ను కూర్చోబెట్టడానికి ఇదే సరైన సమయం అని సుజాత తన దుర్మార్గపు ప్లాన్ వివరించింది. అర్జున్ స్టేజ్ మీదకు వచ్చాడు. అతని వెనుక విశ్వనాథ్ గారు కూడా వచ్చి కూర్చున్నారు. అర్జున్ చాలా ప్రశాంతంగా, కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. అతని ముఖంలో ఎలాంటి భయం లేదు. అతను పోడియం దగ్గరకు వచ్చి మైక్ సర్దుకున్నాడు. కెమెరాల ఫ్లాష్ లైట్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. వందలాది కెమెరాలు అతని వైపే ఫోకస్ అయ్యాయి. అదే సమయంలో స్నేహ తన స్కూల్ స్టాఫ్ రూమ్లో టీవీ ముందు కూర్చుని ఉంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అర్జున్ నిజంగా చెప్తాడా? తన పరువు కోసం వెనక్కి తగ్గుతాడా? అర్జున్ మాట్లాడడం మొదలుపెట్టాడు. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్. ఈరోజు నేను కంపెనీ లాభాల గురించి మాట్లాడడానికి రాలేదు. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద నష్టం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆడిటోరియం అంతా నిశ్శబ్దమైపోయింది. కొన్ని నెలల క్రితం నా తాతగారి బలవంతం మీద నేను ఒక పెళ్లి చేసుకున్నాను. మీ అందరికీ తెలిసిన స్నేహ నా భార్య అని నేను ప్రపంచానికి పరిచయం చేశాను. కానీ అది నిజం కాదు. మీడియాలో కలకలం మొదలైంది. అందరు షాక్ అయ్యారు. అర్జున్ కొనసాగించాడు. అది ఒక అగ్రిమెంట్ పెళ్లి. కేవలం ఆస్తి కోసం, సీఈఓ పదవి కాపాడడం కోసం నేను ఆడిన నాటకం. స్నేహ అనే ఒక సామాన్యమైన అమ్మాయికి డబ్బు ఆశ చూపి ఆమె నిస్సహాయతను వాడుకొని ఆమెతో ఆ కాంట్రాక్ట్ పేపర్ల మీద సంతకం చేయించుకున్నాను. స్నేహ టీవీ వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. అతను నిజం చెప్తున్నాడు. కానీ అర్జున్ గొంతులో బలం పెరిగింది. ఆ అగ్రిమెంట్లో నేను గెలిచాననుకున్నాను, కానీ మనిషిగా ఓడిపోయాను. స్నేహ డబ్బు కోసం వచ్చిందని భ్రమపడ్డాను, కానీ ఆమె డబ్బు కోసం రాలేదు, బాధ్యత కోసం వచ్చింది. ఆమె కంపెనీలో జాయింట్ ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పుడు, రాంపురంలో రైతుల కోసం నిలబడ్డప్పుడు నాకు అర్థమైంది ఆమె బంగారం అని. సుజాత లేచి నిలబడింది. ఇదిగోండి ప్రూఫ్. అతనే ఒప్పుకున్నాడు. అతను ఒక ఫ్రాడ్. కంపెనీని, షేర్ హోల్డర్స్ని మోసం చేశాడు. ఇలాంటి వ్యక్తి సీఈఓగా ఉండడానికి అనర్హుడు అని గట్టిగా అరిచింది. మీడియా మైకులు సుజాత వైపు తిరిగాయి. అర్జున్ నవ్వాడు. అవును అత్తయ్య, నేను అనర్హుణ్ణే. కానీ వినండి, స్నేహాన్ని నేను ఇంట్లోంచి గెంటేశాను. ఆమె దొంగని, మోసగత్తె అని నిందలు వేశాను. కానీ ఆ నిందలు సృష్టించింది నా సొంత మనుషులే. అయినా సరే స్నేహ తన ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు. నా 100 కోట్ల ఆస్తిని గడ్డిపోచల వదిలేసి వెళ్ళిపోయింది. అర్జున్ కెమెరా వైపు సూటిగా చూశాడు. స్నేహ ఆ చూపు తన కోసమే అని గ్రహించింది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే, స్నేహ మీద పడ్డ నిందను తుడిచివేయటానికి.
ఆమె స్వచ్ఛమైంది, కల్మషం లేంది. తప్పు నాది, నేరస్తుని నేను. ఆమెను బాధ పెట్టినందుకు, ఒక ఆడదాని మనసుతో ఆడుకున్నందుకు నన్ను నేను అసహించుకున్నాను. అర్జున్ జోబులోంచి ఒక కాగితం తీశాడు. అది రాజీనామా లేఖ. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రాయల్ గ్రూప్ సీఈఓ పదవికి రాజీనామా చేస్తున్నాను. కంపెనీ విలువలతో నడిచేది నా వ్యక్తిగత జీవితం వల్ల కంపెనీకి చెడ్డ పేరు రాకూడదు. అందుకే తప్పుకున్నాను. గుడ్ బై. అర్జున్ ఆ పేపర్ టేబుల్ మీద పెట్టి మైక్ ఆఫ్ చేసి నడవటం మొదలుపెట్టాడు. ఆడిటోరియం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఎవరు ఇలాంటి నిర్ణయం ఊహించలేదు. సుజాత నోట మాట రాలేదు. ఆమె అర్జున్ పరుగు పోతుందనుకుంది, కానీ అతనిలా త్యాగం చేసి హీరో అవుతారని ఊహించలేదు. అకస్మాత్తుగా వెనక నుండి చప్పట్లు వినిపించాయి. విశ్వనాథ్ గారు లేచి చప్పట్లు కొడుతున్నారు. ఆ తర్వాత బోర్డు మెంబర్సు, ఆ తర్వాత మీడియా వాళ్ళందరూ లేచి చప్పట్లు కొట్టారు. వి స్టాండ్ విత్ అర్జున్ అని ఒక బోర్డు మెంబర్ అరిచాడు. తప్పు చేయడం సహజం, కానీ దాన్ని ఇలా పబ్లిక్గా ఒప్పుకొని పదవిని తృణాప్రాయంగా వదిలేయటం గొప్పతనం. మాకు నిజాయితీ ఉన్న నాయకుడే కావాలి. అర్జున్ రాజీనామాను మేము తిరస్కరిస్తున్నాం. సుజాతకు మతిపోయింది. ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. అర్జున్ గ్రాఫ్ పడిపోలేదు, ఆకాశాన్ని తాకింది. ప్రజల్లో అతని మీద గౌరవం పెరిగింది. అర్జున్ ఇవేవి పట్టించుకోకుండా బయటకు వచ్చేశాడు. అతని లక్ష్యం కంపెనీ కాదు, స్నేహ. స్నేహ ఇంకా స్టాఫ్ రూమ్లోనే ఉంది. టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ప్రేమ కోసం సామ్రాజ్యాన్ని వదులుకున్న రారాజు అర్జున్ రాయ్. ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు. తను అడిగింది కేవలం నిజం చెప్పమని, కానీ అతను తన కోసం సర్వస్వం వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. మేడం, ఎవరో వచ్చారు. ప్యూన్ వచ్చి చెప్పాడు. స్నేహ పరుగున బయటకు వచ్చింది. స్కూల్ గ్రౌండ్లో అర్జున్ నిలబడి ఉన్నాడు. అతని చుట్టూ పిల్లలు చేరారు. స్నేహం చూడగానే అర్జున్ చిన్నగా నవ్వాడు. పాసయ్యానా టీచర్ గారు అని అడిగాడు. స్నేహ మాట్లాడలేదు. పరుగున వచ్చి అర్జున్ని గట్టిగా హత్తుకుంది. ఆమె ఏడుపు కట్టలు తెంచుకుంది. ఎందుకు అర్జున్, ఎందుకింత పిచ్చి నీకు? నా కోసం సీఓ పోస్ట్ వదిలేస్తావా? స్నేహ ఏడుస్తూ అడిగింది. అర్జున్ ఆమె కన్నీళ్లు తుడిచాడు. నీకోసం ప్రాణమే ఇస్తానన్నాను. ఈ పోస్ట్ ఎంత స్నేహ? నువ్వు లేని రాజభోగం నాకొద్దు. నువ్వున్న చిన్న ఇల్లు నాకు స్వర్గం. స్కూల్ పిల్లలు, టీచర్లు చప్పట్లు కొట్టారు. మరిప్పుడు అగ్రిమెంట్ లేదు కదా? స్నేహ అడిగింది. లేదు, ఇప్పుడు ఉన్నది కమిట్మెంట్ మాత్రమే, లైఫ్ టైం కమిట్మెంట్, అర్జున్ చెప్పాడు. స్నేహ నవ్వింది. ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్న అడ్డుగోడలు పూర్తిగా కూలిపోయాయి. అర్జున్ స్నేహం తీసుకుని ఇంటికి వచ్చాడు. ఈసారి ఆమెను తీసుకురావడానికి ఎలాంటి అగ్రిమెంట్ లేదు, ఎలాంటి బలవంతం లేదు. కేవలం గౌరవం, ప్రేమ ఉన్నాయి. విశ్వనాథ్ గారు గేటు దగ్గరే ఎదురు చూస్తున్నారు. స్నేహ కారు దిగ్గానే ఆమెను దగ్గరికి తీసుకున్నారు. క్షమించు తల్లి, పెద్దవాడినై ఉండి కూడా నిన్ను కాపాడలేకపోయాను. ఆయన కంటతడి పెట్టారు. పర్లేదు తాతయ్య, చీకటి వస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది. ఈ కష్టాల వల్లే మా బంధం బలపడింది. స్నేహ ఓదార్చింది. లోపల హాల్లో సుజాత, రాహుల్ సూట్ కేసు సర్దుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అర్జున్ వారిని చూశాడు. వెళ్తున్నారా? అర్జున్ అడిగాడు. సుజాత కోపంగా చూసింది. వెళ్తున్నాం అర్జున్, కానీ గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు గెలిచి ఉండవచ్చు, కానీ ఏదొక రోజు మా టైం వస్తుంది అని శాపనార్థాలు పెట్టింది. ఆ రోజు రాదు అత్తయ్య, ఎందుకంటే ఇప్పుడు నా పక్కన నా ధర్మం ఉంది. ధర్మం ఉన్న చోట విజయం ఉంటుంది. వెళ్ళండి, అర్జున్ సుష్టంగా చెప్పాడు. సుజాత, రాహుల్ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయారు. ఆ ఇంటికి పట్టిన గ్రహణం వీడింది. 2 రోజుల తర్వాత పెళ్లి హడావిడి. విశ్వనాథ్ గారు ఒక మంచి ముహూర్తం పెట్టించారు. ఈసారి పెళ్లి అగ్రిమెంట్ పెళ్లిలా కాకుండా అంగరంగ వైభవంగా జరగాలి. మీ అమ్మ నాన్నలను పిలువు స్నేహ అని చెప్పారు. స్నేహ తల్లిదండ్రులు రామయ్య, పార్వతమ్మ వచ్చారు. ఆ ఇల్లు, ఆ వైభవం చూసి వారు ఆశ్చర్యపోయారు. తమ కూతురు ఇంత పెద్ద ఇంటికి కోళ్ళ అవుతుందని వారు కల్లో కూడా అనుకోలేదు. నాన్న, మీ అమ్మాయి మా ఇంటి కోడలు కాదు, కూతురు. ఆస్తుల సగభాగం ఆమె పేరు మీద రాస్తున్నాను. విశ్వనాథ్ గారు రామయ్యతో చెప్పారు. అర్జున్ స్నేహ దగ్గరికి వచ్చాడు. చూసావా, మా తాతయ్య అప్పుడే పార్టీ మార్చేశాడు.
ఆస్తినికి రాశాడు. ఇప్పుడు నేనే నీ దగ్గర పనివాణ్ణి అని జోక్ చేశాడు. స్నేహ నవ్వింది. మా జీతం ఎంత ఇవ్వాలి? జీతం వద్దు, జీవితం చాలు. అర్జున్ కన్ను కొట్టాడు. మండపమంతా పూలతో అలంకరించి ఉంది. సన్నాయి మేళం మోగుతుంది. అర్జున్ పట్టు పంచెలో పెళ్లి కొడుకులా మెరిసిపోతున్నాడు. స్నేహ బంగారు రంగు కంచిపట్టు చీరలో మహాలక్ష్మిలా ఉంది. జీలకర్ర బెల్లం పెట్టే సమయం వచ్చింది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. సుముహూర్తే సావధాన్. అర్జున్ స్నేహ తల మీద జీలకర్ర బెల్లం పెట్టాడు. స్నేహ అర్జున్ తల మీద పెట్టింది. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. గతంలో జరిగిన రిజిస్టర్ మ్యారేజ్ గుర్తొచ్చింది. అప్పుడు ఆ కళ్ళల్లో శూన్యం ఉంది, ఇప్పుడు ప్రేమ ఉంది. అప్పుడు భయం ఉంది, ఇప్పుడు భరోసా ఉంది. అప్పుడు అది ఒక కాంట్రాక్ట్, ఇప్పుడు అది ఒక కలయిక. అర్జున్ మాంగళ్యం చేతిలోకి తీసుకున్నాడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున. 3 ముళ్ళు పడ్డాయి. ఈసారి అవి నిజమైన ముళ్ళు. 7 అడుగులు నడిచారు. ప్రతి అడుగులోనూ ఒక వాగ్దానం చేసుకున్నారు. కష్టసుఖాల్లో తోడుంటామని, ఒకరినొకరు గౌరవించుకుంటామని ప్రమాణం చేశారు. పెళ్లి తంతు పూర్తయింది. స్నేహ ఇప్పుడు అధికారికంగా మనస్ఫూర్తిగా శ్రీమతి స్నేహ అర్జున్ రాయ్. శుభ్రం రాత్రి గది అదే, అలంకరణ అదే, మల్లెపూల వాసనదే. కాని గదిలో ఉన్న మనసులు మారాయి. గతంలో అర్జున్ గీసిన గీత ఇప్పుడు లేదు. స్నేహ గదిలో పాల గ్లాస్తో నిలబడి ఉంది. అర్జున్ లోపలికి వచ్చాడు. స్నేహ సిగ్గుతో తలదించుకుంది. అర్జున్ దగ్గరకు వచ్చి ఆమె చేతిలోని పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టాడు. అగ్రిమెంట్ గుర్తుందా? అర్జున్ చిలిపిగా అడిగాడు. స్నేహ ఉలిక్కిపడి చూసింది. ఏ అగ్రిమెంట్? అదే, నాతో చనువుగా ఉండొద్దు, నా వస్తువులు ముట్టుకోవద్దు అని అన్నాను కదా. అర్జున్ నవ్వాడు. స్నేహకు నవ్వింది. ఆ అగ్రిమెంటు చిరిగిపోయింది సార్. గుడ్. మరి ఇప్పుడు కొత్త అగ్రిమెంట్ రాసుకుందామా? అర్జున్ అడిగాడు. ఏంటి? అర్జున్ ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ రోజు నుండి నా నవ్వు నీది, నా కన్నీరు నీది, నా గెలుపు నీది, నా ఓటమి నీది, నా ప్రతి శ్వాస నీ కోసమే. ఇది నా కొత్త అగ్రిమెంట్. సంతకం పెడతావా? స్నేహ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె అర్జున్ గట్టిగా హత్తుకుంది. సంతకం ఎప్పుడో పెట్టేశాను అర్జున్, నా మనసులో. బయట చల్లటి గాలి వేస్తుంది. గదిలో 2 మనసులు ఒకటయ్యాయి. వారి ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. అసలు జీవితం ఇప్పుడే మొదలైంది. కాసేపటికి అర్జున్ స్నేహ ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. స్నేహ, మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? ఫారిన్, స్విట్జర్లాండ్. అర్జున్ అడిగాడు. స్నేహ అతని జుట్టు నిమురుతూ, వద్దు అర్జున్, మనం రాంపురం వెళ్దాం. అక్కడ మన స్కూల్ ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. ఆ ఊరిని దత్తత తీసుకుందాం. అక్కడ రైతులకు సాయం చేద్దాం. అదే మనకి నిజమైన హనీమూన్ అని చెప్పింది. అర్జున్ ఆమె వైపు ఆరాధనగా చూశాడు. నువ్వు మామూలు దానివి కాదు స్నేహ, దేవతవి. సరే, రాంపురమే వెళ్దాం. వారి దాంపత్య జీవితం కేవలం వారిద్దరి కోసమే కాకుండా 10 మందికి ఉపయోగపడేలా ఉండబోతుందని ఆ రాత్రి నిర్ణయమైంది. అయితే కథ సుఖాంతమైపోతుందని అనుకుంటున్నారా? లేదు, సుజాత వెళ్ళిపోతూ అన్న మాట. ఏదో ఒక రోజు మా టైం వస్తుంది. ఆ టైం రానే వచ్చింది. కాకపోతే సుజాత రూపంలో కాదు, అర్జున్ గతం రూపంలో. మరి తర్వాత ఏం జరగబోతుంది? అర్జున్ గతంలో ఉన్న తన ప్రేయసి గురించి స్నేహ తెలుసుకుంటుందాం. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.